వెల్కమ్ టు మెగా 9 టీవీ. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవస్థానం భూములో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి త్వరలో స్థలాలు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణీత రుసుము కట్టించుకుని పట్టాలు మంజూరు చేయబోతోంది. ఇందుకు సంబంధించిన చర్చలన్నీ ప్రాథమికంగా అమరావతిలో పూర్తయ్యాయి. ఈ నిర్ణయం వల్ల పంచగ్రామాల్లో 12,149 మందికి ఊరట కలుగుతుంది. ఇదే సమయంలో దేవస్థానానికి 610 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. సింహాచల దేవస్థానం పరిధిలోని పంచగ్రామాలు అయిన అడవివరం, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం, వేపగుంటలోని పలు భూములను రైతుల నుంచి కొనుక్కుని కొందరు ఆక్రమించుకుని మరికొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం 2008లో నిర్వహించిన సర్వే ప్రకారం 12,149 మంది ఆక్రమించిన భూమి విస్తీర్ణం 420 ఎకరాలుగా తేలింది. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వీటిని క్రమబద్ధీకరించడానికి జీవో నంబర్ 578 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లిస్తే ఆ భూములను క్రమబద్ధీకరణ చేస్తామని ఆ జీవోలో తెలిపారు. ఏ ప్రాంతం వారు ఎంత కట్టాలో ప్రకటించిన ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జీవో నంబర్ 578 ప్రకారం ఆక్రమించిన భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి 6,110 మంది దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 2,485 దరఖాస్తులను ప్రాసెస్ చేశారు. ఇంకా 3,625 పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమబద్ధీకరణ అంశంపై 2005లో కొందరు ప్రజలు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి దేవస్థానానికి 547 ఎకరాలు ఇస్తామని ప్రతిపాదించింది. అయితే అప్పట్లో దేవస్థానం ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు విశాఖపట్నంలో విలువైన భూమి తీసుకుని ప్రత్యామ్నాయంగా నగరానికి దూరంగా భూములు ఇస్తే తీసుకోలేమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మరోసారి ప్రతిపాదన వచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీంతో 2 దశాబ్దాలుగా సింహాచలం పరిధిలోని పంచగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇల్లు అమ్మాలన్నా, కనీసం రిపేర్లు చేయించుకోవాలన్నా దేవస్థానం అధికారులు ఒప్పుకునేవారు కాదు. దీంతో చాలా చోట్ల ప్రజలు సింహాచల భూములను కొన్నవారు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల పంచగ్రామాల్లో 12,149 మందికి ఊరట కలుగుతోంది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి గాజువాకలో సర్వే నంబర్ 86లో 91.1 ఎకరాలు, మల్కాపురంలో సర్వే నంబర్ 14/2లో 293.54 ఎకరాలు, అలాగే పెద్ద గంట్యాడలో సర్వే నంబర్ 274లో 166.2 ఎకరాలు, గుల్లల్లపాలెం సర్వే నంబర్ 35లో 60.05 ఎకరాలు కేటాయించనున్నారు. మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతో మంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సింహాచల పంచగ్రామాల సమస్యను పరిష్కరించడానికి అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో దేవస్థానం అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యామ్నాయ భూములు తీసుకోవటానికి, కేసులు ఉపసంహరించుకోవటానికి దేవాదాయ శాఖ అధికారులు అంగీకరించారు. న్యాయస్థానంలో జరిగే తదుపరి విచారణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వివరిస్తారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తే ఇది ముందుకెళ్తుంది. కోర్టు అనుమతితో త్వరలో 12,000 మందికి పట్టాలు ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నామని మాజీ మంత్రి భీమిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. పంచగ్రామాల సమస్య ఓ కొలిక్కి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.